9.4 ఓవర్స్లో ఫినిష్ చేసాడు అయ్యా. ఏం కొట్టుడు. నాకైతే స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నంత సేపు స్క్వాట్స్, జిమ్లో స్క్వాట్స్ చేస్తాం కదా, సిట్ స్టాండ్ మొత్తం అదే. బాల్ గెలేస్తున్నాం. అసలు ఏమన్నా ఎక్స్పీరియన్సా. వీ క్యాన్ చెరిష్ ఇట్ ఫర్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క డైమండ్ ఈసారి సన్ రైజర్స్. అసలు స్టేడియంలో చూస్తున్నంత సేపు ఆ ఎక్సైట్మెంట్, ఆ అడ్రినలైన్ నేను ఫీల్ అవుతున్నా. ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్ బ్రదర్. ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్ తోటి మ్యాచ్ అంటే లైటరా బౌలింగ్ టీమే కదా, 150+ కొడితే మస్తు ఎక్కువ అనుకునే స్టేజ్ నుండి అమ్మో ఎస్ఆర్హెచ్ మినిమం 250 ఉండాలా అని భయపడేదాకా తెచ్చారు. చూసినావా, ఆ భయం పుట్టించింది ఎవరు? మేము. అదే భయం ఈ సీజన్ సెకండ్ హాఫ్ మొత్తం రివెంజెస్ నడుస్తున్నాయి. ఇవాళ అదే రివెంజ్ విల్ టేక్ ఇట్ ఆన్ గుజరాత్ టైటాన్స్. అండ్ ఏదేమైనా ఇవాళ మనం ప్లే ఆఫ్స్కి అడుగు పెట్టబోతున్నాం. ఐ విల్ బి ఆన్ ద సౌత్ వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్, కావ్య పాప పైననే. ఇగో ఈ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయా, ఇవి పట్టుకొని కూర్చుంటా. ఇవాళ స్టేడియంలో రచ్చ చేద్దాం, ప్లే ఆఫ్స్లో అడుగు పెడదాం. ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసిన్, భూవీ, నట్టు ఒక్కొక్కడు బ్లడ్ పెట్టి ఆడుతున్నాడు ఈసారి సీజన్కి. ఈ ఇంటెంట్ చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ నేను ఈక్వల్ అని చెప్పుకున్నాను. ఆల్మోస్ట్ డెక్కన్ చార్జర్స్ స్క్వాడ్ని చూసినంత ఫీల్ వస్తుంది నాకు. డెక్కన్ చార్జర్స్ నేను బీట్ చేయలేదు, ఐ నో దాట్, బట్ ఆల్మోస్ట్ అంటాను, అందుకే ఆల్మోస్ట్. వీ హ్యావ్ ఓన్లీ 2 డిసైడింగ్ మ్యాచెస్. ఆ రెండిట్లో ఒక్కటి గెలిచినా మనం ఆరామ్స్ వెళ్ళిపోతాం. కానీ మనం 2 గెలిచి వీ హ్యావ్ టు ఎయిమ్ ఆన్ దట్ టాప్ 2 పొజిషన్. ఇంత కష్టపడుతున్నాడు, కోహ్లీ చేతిలో ట్రోఫీ ఒక్కసారన్నా చూడాలి అని ఒకవైపు, ధోని లాస్ట్ సీజన్ ధోని చేతిలో ట్రోఫీ చూడాలని ఇంకోవైపు. వీటన్నిటి మధ్యలో మన టీం, మన సన్ రైజర్స్ ఇంత పీక్ ఫామ్లో ఉంది, సన్ రైజర్స్ చేతిలో ట్రోఫీ చూడాలని ఇంకోవైపు. కానీ నాకేమనిపిస్తుంది తెలుసా, ఈ సీజన్ ఎవరు ట్రోఫీ పట్టుకున్నా, గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చిన ఆర్సీబీకి ధోని అంత పెద్ద ఇంజురీ తోటి కూడా 6 కొడుతూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్నందుకు సిఎస్కే ఫ్యాన్స్కి. అసలు బౌలింగ్ టీం అనుకునే ఎగిరే సన్ రైజర్స్ ఫ్యాన్స్కి బ్యాటింగ్లో కూడా ఎలివేషన్స్ ఇచ్చుకునేటట్టు చేసిన సన్ రైజర్స్కి. దిస్ విల్ బీ అ మెమొరబుల్ సీజన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ ఈ ఐపీఎల్ సీజన్ చూసి మస్తు ఖుషి అవుతాడు బాయ్. మనంత గొడవలు పక్కకు పెట్టేస్తే ఇంకొక 10 రోజులు అయితే మనందరం మళ్ళీ ఇండియాకి సపోర్ట్ చేయాలి. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ స్ప్రెడ్ లవ్, హేట్ వద్దు మనకి. వీల్ ఎంజాయ్ దిస్ ఐపీఎల్ అండ్ వరల్డ్ కప్కి ఇండియాకి సపోర్ట్ చేద్దాం. పాయింట్కి వస్తే సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. లెట్స్ సీ ద స్టాట్స్. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. ఈ సెకండ్ హాఫ్ మొత్తం రివెంజ్ నడుస్తుందని చెప్పిన కదా, ఇవాళ మళ్ళీ మనం రివెంజ్ తీసుకుందాం. విల్ మేక్ ఇట్ 2-3 టుడే. అండ్ మై ప్రెడిక్షన్ ఫర్ టుడేస్ మ్యాచ్, నో ప్రెడిక్షన్స్, లాస్ట్ మ్యాచ్ లెక్కనే అంతే. టీంలో చేంజెస్ అంటే లాస్ట్ మ్యాచ్లో విజయకాంత్ అని ఒక స్పిన్నర్ వచ్చిండు కదా, మంచిగా వేసిండు, చాలా మంచిగా వేసిండు. లైన్ అండ్ లెంత్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. అట్లే కంటిన్యూ కావాలా, పెద్ద చేంజెస్ ఏం అవసరం లేదు. కొంచెం 1-2 చేంజెస్ చేస్తే చేయొచ్చు. స్టిల్ ద టీమ్ ఈజ్ ఫైన్. హెల్డ్ ఇంకా అభిషేక్ కొంచెం పార్ట్నర్షిప్ బూస్ట్ చేస్తుంది, వాళ్ళు మిగతాదంతా మనల్ని చూసుకుంటారు. ఇవాళ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ బిగినింగ్స్ ఫ్రమ్ క్లాసిన్ అండ్ భూవీ యాజ్ యూజువల్ పీక్ ఫామ్లో ఉన్నాడు. అదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఈసారి మనల్ని కప్పు కొట్టకుండా ఎవ్వడు ఆపలేడు. ఇవాళ విన్ తోటి వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్, మీ సూపర్ ఫ్యాన్ MVN.